శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. గత ఎపిసోడ్ 91లో మనం సెపియా గురించి సుదీర్ఘంగా చర్చించుకున్నాం కదా. ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ వివరణాత్మక పాఠంలో ఆ జ్ఞానాన్నంతా ఒకే దగ్గర చేర్చి క్లినికల్ ప్రాక్టీస్లో వెంటనే గుర్తుంచుకునేలా ఒక స్పష్టమైన సమగ్రమైన చిత్రాన్ని రూపొందిద్దాం. ఈ పవిత్రమైన మంత్రంతో మన విద్యాభ్యాసాన్ని అత్యంత ఏకాగ్రతతో ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్దాం. ఇది ఇప్పటివరకు మనం నేర్చుకున్న జ్ఞానాన్ని స్థిరపరుచుకోవడానికి, ఒక ముగింపు స్థాయి రివిజన్ చేసుకోవడానికి అత్యంత సరైన సమయం. మనం నేరుగా విషయానికి వస్తే ఇక్కడ మనందరం ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. క్లినికల్ ప్రాక్టీస్లో సెపియాను మనం పూర్తి నమ్మకంతో గుర్తించి, విభజించి సూచించగలమా? థీరీ చదవడం వేరు, ఒక రోగి మన ముందు కూర్చున్నప్పుడు వేగంగా సరైన మందును విశ్లేషించడం వేరు, అవునా? ఈనాటి విశ్లేషణ మనకు ఖచ్చితంగా ఆ క్లినికల్ కాన్ఫిడెన్స్ను ఇస్తుంది. సెపియా మూలాన్ని గమనిస్తే ఒక అద్భుతమైన విషయం అర్థమవుతుంది. ఇది సముద్రపు అడుగున ఉండే కటల్ ఫిష్ నుండి తయారవుతుంది. ఈ జీవి చాలా స్వతంత్రమైనది, ఒంటరిగా జీవిస్తుంది. దానికి ఏదైనా ప్రమాదం వస్తే ఒక నల్లటి సిరా లాంటి ద్రవాన్ని వదిలి తప్పించుకుంటుంది. సరిగ్గా సెపియా రోగుల మానసికతత్వం కూడా అచ్చమిలాగే ఉంటుంది. వారు బాహ్య ప్రపంచం నుండి ఒంటరిగా ఉంటూ తమ చుట్టూ ఒక రక్షణాత్మకమైన భావోద్వేగ గోడను నిర్మించుకుంటారు. ఈ మానసిక స్థితిని అర్థం చేసుకోవడమే ఇక్కడ అత్యంత కీలకం. బాధ్యతల భారం వల్ల వీరు ఎంతటి తీవ్రమైన శక్తిహీనతకు, నీరసానికి గురవుతారంటే, ఎవరినైతే అత్యంతగా ప్రేమిస్తారో వారి పట్ల కూడా పూర్తిగా ఉదాసీనంగా మారిపోతారు. ఎలాంటి భావోద్వేగాలు ఉండవు. ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. ఈ రకమైన ప్రతికూల ధోరణి ఖచ్చితంగా సెపియాను సూచిస్తుంది. ఇక్కడ రెండు భిన్నమైన స్త్రీతత్వాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. సెపియా అనేది ఒక స్వతంత్రమైన, కొన్నిసార్లు కొంచెం దూకుడుగా ఉండే, పూర్తిగా అలసిపోయిన కఠినమైన తత్వం. దీనికి పూర్తి భిన్నంగా పల్సటిల్లా ఉంటుంది. పల్సటిల్లా తత్వం కలిగినవారు చాలా మృదువుగా ఉంటారు, తరచుగా ఏడుస్తూ ఇతరుల ఓదార్పును, లాలనను కోరుకుంటారు. ఈ రెండింటినీ పక్కపక్కనే పెట్టి చూస్తే సెపియా లక్షణాలు మెదడులో శాశ్వతంగా ముద్రించుకుపోతాయి. సరే, ఇప్పుడు ఇది శారీరకంగా ఎలా వ్యక్తమవుతుందో పరిశీలిద్దాం. మానసిక అలసట అనేది శారీరకంగా కూడా ఖచ్చితంగా ప్రతిఫలిస్తుంది కదా. దేహంలో దృఢత్వం లోపించి కండరాలు, కణజాలం వదులుగా మారతాయి. ముఖం మరియు చర్మంపై పసుపు, గోధుమ రంగు మచ్చలు రావడం మనం గమనించవచ్చు. అలాగే చంకలు, మర్మావయవాల వద్ద విపరీతమైన చెమట, ఉదయం నిద్రలేవగానే తలనొప్పి, ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో వచ్చే వేడి ఆవిర్లు సెపియాలో చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ అద్భుతమైన లక్షణాన్ని డాక్టర్ హెచ్ఎన్ గర్నిసి గారు ఎంత స్పష్టంగా వివరించారో చూడండి. కటివలయంలోని అవయవాలు కిందికి జారిపోతున్నాయనేది వీళ్లలో ఒక తీవ్రమైన భావన. మలద్వారంలో ఒక బరువైన బంతి ఉన్నట్లుగా భారం అనిపించడమనేది సెపియాను నిర్ధారించే అత్యంత ప్రధానమైన కీనోట్ లక్షణం. ఈ ఒక్క వాక్యం రోగి పడుతున్న తీవ్రమైన అసౌకర్యాన్ని మన కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. ఇక్కడ మరో కీలకమైన మోడాలిటీని ఖచ్చితంగా గమనించాలి. సెపియా రోగులు చలికి లేదా ఒకే చోట స్థిరంగా కదలకుండా ఉండటానికి అస్సలు తట్టుకోలేరు. అలాంటప్పుడు వారి బాధలు మరింత ఉధృతమవుతాయి. కాని విచిత్రంగా తీవ్రమైన వ్యాయామం, డాన్స్ లేదా వేగవంతమైన కదలికల వల్ల రక్తప్రసరణ మెరుగుపడి వారికి అద్భుతమైన ఉపశమనం కలుగుతుంది. బరువుగా అనిపించే లక్షణాలన్నీ ఆ సమయంలో పూర్తిగా మాయమవుతాయి. ఇది చాలా విలక్షణమైన లక్షణం. మనం ఈ భౌతిక లక్షణాలను విశ్లేషిస్తున్నప్పుడు ఆర్గనన్లోని 153వ సూత్రాన్ని ఎప్పటికీ మరిచిపోకూడదు. ఇది విశిష్టమైన, ఆశ్చర్యకరమైన, అసాధారణమైన లక్షణాల ప్రాముఖ్యతను మనకు గుర్తుచేస్తుంది. ఒక రోగిని ఇతరుల నుండి వేరుచేసి చూపించేది ఇలాంటి విలక్షణమైన లక్షణాలే. ఉదాహరణకు, ఎంతో నీరసంగా ఉన్నప్పటికీ కఠినమైన వ్యాయామం వల్ల ఉపశమనం పొందటం లాంటివి ఔషధాన్ని ఖచ్చితంగా వ్యక్తిగతీకరించడానికి ఎంతగానో సహాయపడతాయి. ఈ రెండు మందుల డిప్రెషన్ స్థితులు పైకి దాదాపు ఒకేలా కనిపించినా లోతుగా విశ్లేషిస్తే చాలా స్పష్టమైన వ్యత్యాసం తెలుస్తుంది. సెపియా డిప్రెషన్లో ప్రధానంగా శక్తిహీనత, ప్రియమైన వారి పట్ల ఉదాసీనత, చిరాకు ఉంటాయి. అదే నాట్రమ్ మ్యూర్ డిప్రెషన్లో రోగి గతాన్ని తలచుకుంటూ లోలోపల కుమిలిపోతూ ఒంటరిగా ఏడుస్తూ ఉంటాడు. రోగి యొక్క గతం, వారి భౌతిక లక్షణాల ఆధారంగానే మనం సరియైన మందును నిర్ధారించాల్సుంటుంది. సెపియా ఎంత లోతైన, శక్తివంతమైన మందో డాక్టర్ గిబ్సన్ మిల్లర్ గారి మాటల్లోనే అర్థమవుతుంది.
తనకు ఒకే ఒక్క మందునెంచుకునే అవకాశముంటే సేపియాను మాత్రమే ఎంచుకుంటాను అని ఆయనన్నారు. గాయిటర్, ఆర్థరైటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులలో సరైన మోతాదులో ఈ మందునిచ్చి దాన్ని స్వేచ్ఛగా పనిచేయనిస్తే అది నిజంగా అద్భుతాలు సృష్టిస్తుంది. ఇది శారీరక, మానసిక రుగ్మతలను సమూలంగా రూపుమాపగల ఒక గొప్ప పాలిక్రెస్ట్ ఔషధం. దీర్ఘకాలిక కేసుల నిర్వహణలో మందుల మధ్య ఉన్న ఈ సంబంధాలు ఒక అద్భుతమైన వ్యూహంలాంటివి. ఉదాహరణకు, నివారణను సంపూర్ణం చేయడానికి నాట్రమ్ మ్యూర్ మరియు సల్ఫర్ కాంప్లిమెంట్స్గా ఎలా పనిచేస్తాయో ఆలోచించండి. సెపియా తర్వాత కెల్కేరియా కార్బ్, లైకోపోడియం లాంటివి అద్భుతంగా పనిచేస్తాయి. ఒకవేళ మందు పనితీరును లేదా దుష్ప్రభావాలను ఆపాల్సి వస్తే ఎకోనైట్ దానికి సరైన విరుగుడుగా ఉపయోగపడుతుంది. ప్రతి గురుకులం విద్యార్థి మనసులో శాశ్వతంగా ముద్రించుకోవాల్సిన క్లినికల్ చెక్లిస్ట్ ఇది. మనం కేవలం వ్యాధి పేరుకు మందిస్తున్నామా, లేక పూర్తి రోగి తత్వానికిస్తున్నామా? ఏ లక్షణాలు ఈ రోగిని ప్రత్యేకం చేస్తున్నాయి? రోగి పూర్తి శారీరక, మానసిక చిత్రం సెపియాకు సరిపోలుతోందా? మందు ఇచ్చే ముందు మనం సిమ్టమ్స్ టోటాలిటీని పూర్తి చేశామా? ఈ ప్రశ్నలు వేసుకోవడం ద్వారానే మనం సరైన రాజ్యాంగబద్ధమైన నిర్ణయం తీసుకోగలం. ఈ చెక్లిస్ట్ నేరుగా ఆర్గనన్లోని 5 నుండి 7 సూత్రాలకు మనల్ని అనుసంధానం చేస్తుంది. పక్షపాతం లేకుండా రోగిని నిశితంగా పరిశీలించటం, ప్రతి రోగిని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూడటం మరియు వ్యాధికి సంబంధించిన అన్ని లక్షణాలను ఒకే సంపూర్ణ చిత్రంగా చూడటం ద్వారా మాత్రమే పరిపూర్ణమైన నివారణ సాధ్యమవుతుంది. ఇదే అసలైన క్లాసికల్ హోమియోపతి ఆలోచనా విధానం. కాబట్టి ఇక్కడ అత్యంత కీలకమైన గురుకులం సిద్ధాంతాన్ని గుర్తుంచుకుందాం. గుర్తింపు అనేది మందును సూచిస్తుంది. విశిష్ట లక్షణాల సముదాయం ఆ మందును నిర్ధారిస్తుంది. ఆ తరువాత దగ్గరి పోలికలు ఉన్న ఇతర మందులతో ఖచ్చితంగా విభజించి చూసుకున్నప్పుడే క్లినిక్లో మందును సూచించడానికి పూర్తి నమ్మకం వస్తుంది. దీన్నెప్పుడు మర్చిపోవద్దు. ఈనాటి విశ్లేషణతో సెపియా మీద ఒక సంపూర్ణమైన స్పష్టత వచ్చిందని ఆశిస్తున్నాను. తదుపరి ఎపిసోడ్ 93లో మనం అడ్వాన్స్డ్ డిఫరెన్షియేషన్లోకి అడుగుపెట్టబోతున్నాం. సెపియా, పల్సిటిల్లా మరియు నేట్రమ్ మ్యూర్ ఈ మూడింటి మధ్య ఉన్న సూక్ష్మమైన వ్యత్యాసాలను, ఒకేలా కనిపించే లక్షణాలను ఎలా వేరుచేయాలో మరింత లోతుగా అధ్యయనం చేద్దాం. అలాగే త్వరలో మనం మ్యూరెక్స్ పర్ ప్యూరియా అనే మరో అద్భుతమైన మందు గురించి కూడా నేర్చుకోబోతున్నాం. స్త్రీల శారీరక తత్వం మరియు పెల్విక్ సమస్యల నివారణలో ఇది సెపియాకు చాలా దగ్గరగా ఉండే మరో ముఖ్యమైన ఔషధం. ఈ అధ్యయనం మన క్లినికల్ నాలెడ్జ్ను ఖచ్చితంగా మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. జ్ఞాన సముపార్జనలో ఈనాటి మన ప్రయాణం ఒక అర్థవంతమైన ముగింపుకి చేరుకుంది. నేర్చుకున్న విషయాలను మననం చేసుకుంటూ ప్రాక్టికల్గా అన్వయించేందుకు సన్నద్ధమవుదాం. ఇంతటి స్పష్టతతో రేపు క్లినిక్లోకి అడుగుపెట్టే తదుపరి రోగిలో ఈ సెపియా లక్షణాలు ఎక్కడ దాగి ఉన్నాయో వేగంగా గుర్తించడానికి సిద్ధంగా ఉందాం. జై శ్రీకృష్ణ, వాసుదేవ.